అందరికీ వందనాలు, దేవుడికి వందనాలు. ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృప. అందరికీ వందనాలు. కూర్చోండి. సతికు ఎందుకు వెళ్ళా అక్కడికి? ఎందుకు అలా తిరుగుతున్నా? సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్గా ఆదివారము యేసుక్రీస్తు ప్రభువారి పుట్టి గురించి 2 రోజులు నేర్చుకున్నాము. అలాగే 3వ రోజు దేవుని గురించి నేర్చుకున్నామని అంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఏ పనులు చేయాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. మొన్నేమో మంచి పిల్లలు ఎలా ఎదుగుతారు, ఎక్కడ ఎలా ఉంటారు అనే విషయం నేర్చుకున్నాం. నిన్నేమో దేవుని మందిరంలో ఎలా ఉండాలి అనే విషయం నేర్చుకున్నా సరే మనకి ఏం రావట్లేదు, బుద్ధి రావట్లేదు. అంతే కదా బుద్ధి రావట్లేదు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్న తర్వాత అన్నయ్య కొన్ని విషయాలు నేర్చుకున్నాడు అనే చెప్తాడు.
ప్రార్థన. మహాకరుణ గల మా ప్రియపరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ముఖ్యంగా ప్రార్థన చేయుచున్నాం ప్రభు. ఈ దినాన్న మమ్మల్ని మీ మందిరం నుంచి విధం బట్టి నీకు వందనాలు తండ్రి. మాకు మంచి ప్రవర్తనను దయచేసి నడిపించండి అయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే దయతో క్షమించి మన్నించండి అయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి నడిపించండి ప్రభు. మీలో ఎదిగి గొప్ప భాగ్యాన్ని, గొప్ప అనుగ్రహాన్ని మాకు అందరికి కలగజేసి నడిపించమని ఇప్పుడు సదాకాలం మీరు మాకు తోడని యేసుక్రీస్తు నామములో అడిగడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి, ఆమేన్. అనే ద్వారా కొన్ని విషయాలు మనము నేర్చుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? క్రిస్మస్ సెకండ్ దేవుని జనాన్ని పిల్లలు ఏ పని చేయాలి. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేస్తున్నారు? ఇదేనా రోజు? 5 రోజులు ఏం నేర్చుకున్నారు? నేను నేర్చుకున్నావు మధు. దేవుని సన్నిధిలో దేవుని చెప్పాను. దేవుని సన్నిధిలో మంచి పిల్లలు ఎలా పెరుగుతారు, చెడ్డ పిల్లలు ఎలా పెరుగుతారు. అది నేర్చుకున్నారు. చెప్పానమాట ఇవన్నీ మీరు మాట్లాడుకుని కాదు ఏం చెప్పారో కూడా మీకు తెలియదు. నేను చెప్పింది వినండి, ఓకే? తర్వాత నేను అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయండి. నేను మాట్లాడేటప్పుడు ఆన్సర్ చేయండి, ఓకే? ముందు మీకు కాబట్టి డిసిప్లిన్ లేదు, దేవుడిలో లేదు. స్కూల్లో ఉంటుంది, స్కూల్లో ఎలా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. టీచర్ ఎలా చేస్తారా? ఒకసారి లాగా నంబర్ వేసుకోండి. బుక్లో మీకు ఏ ఆఫ్టర్ అక్కడ పెట్టినాను నేను. లేకు లేకు అక్కడికి వెళ్ళాలి. నువ్వు కానీ ఓకే గోడకు ఉండవాలని నేనేమి నువ్వు కానీ ఏం కానీ వచ్చిన ఇప్పుడే వెళ్ళిపోయింది. తర్వాత తీసిన తర్వాత ఏడిచిన ప్రయోజనం ఉండదు. ఇక్కడ దేవుడు తండ్రి ఉన్నాడని ఇప్పుడు మాస్టర్ గారు ఎలా ఉంటే ఎలా ఉంటారో అలా వచ్చి ఒక్కొక్కరు లైన్లో కూర్చోండి. డిస్టర్బెన్స్గా కూర్చోకండి, ఫిట్నెస్గా కూర్చోండి. ఇక్కడికి వచ్చి చెప్పాను ముందు నువ్వు రాకూడదని చెప్పాను. నేను నువ్వు ఎందుకు వస్తుంది, నేను జోక్ చేసాను, నేను రాలేదు కదా, కూర్చో. అలాగే ఉన్నావు కదా, అలాగే కూర్చోదు. అక్కడ నుంచి అటు జరిగిన ఇటు జరిగినా నువ్వు ఫెయిల్ అయినట్టే, ఓకే? సెకండ్ కూర్చోండి, ఓకే? ఎలా ఉంది ఇప్పుడు? మీరు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఉందా? అండ్ ఇప్పుడు నువ్వు మాట్లాడను, నేను పాట పాడమన్నారు, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడు, ఎవరు మాట్లాడకూడదు. పాట పాడమన్నారు, పాడాలి, ఓకే? ఇప్పుడు అక్షరానికి అక్షర పాడాలి, మధు అంటే మధు పాడాలి. నువ్వెందుకు నాకు పాడితే మేము చెప్పు వాళ్ళు చెప్తారు, అలా కాదు ఇలా కాదు అని చెప్తారు.
ఇంకెవరు మాట్లాడినా వాళ్ళు ఇంకా ఏంటంటే వాళ్ళకి రాదు, ఏమి రాదు వాళ్ళకి, కానీ మాట్లాడుతూ ఉంటారు అనమాట. వచ్చిన వాళ్ళు కూడా రానివ్వరు. అర్థమైందా? ఎప్పుడైనా సరే దేవుడి గుడికి వచ్చినప్పుడు అనవసరంగా నవ్వకూడదు. అది ఎలా ఉంటుందో తెలుసా? మాస్టర్ని ఎక్కిరించినట్టు ఉంటుంది. అర్థమైందా? అనవసరంగా నవ్వకూడదు. ఒకవేళ ఒక సిచ్యువేషన్లో ఒకవేళ ఏదైనా జోక్ అని ఏదైనా అయితే నవ్వచ్చు. అనవసరంగా గిల్లుకుని కొట్టుకుంటే అదేంటి ఎలా ఉంటుంది? ఇక్కడ మాస్టర్ లేదనుకో ఎలా ఉంటారు? గత్తర్ చేసుకో. మాస్టర్ ఉన్నప్పుడు కూడా గత్తర్ చేయకూడదు. ఓకేనా? సండే స్కూల్ ఎలా ఉన్నారా మీరు డైలీని? సార్ ఎలా ఉన్నారా? ఎలా ఉండలేదా? గుడ్ బాయ్. మీరు ఎక్కి ఎలా ఉంటున్నారా? గత చేస్తారు. ఒకళ్ళు పాట పాట మరి ఇందాక దాకా ఉన్నారు, నేను వచ్చినప్పుడు మీరు ఇప్పుడు చెప్తేనే మారేది. ఇందాక దాకా ఎలా ఉన్నారు? సతీ గత్తగా ఉన్నావు కదా? ఓకేనా? ఓకే, ఇప్పుడు అలా ఫ్రీగా ఉన్నావు కదా? ఒక పాట పాడుకుందామా? పాట ఎలా పాడాలి అని పాడకూడదు. అందంగా స్పష్టంగా పాడాలి. ఆ గట్టి కూడా పాడకూడదు. మనకి చూడన్న వాళ్ళు ఉంటారండి, అలా ఎప్పుడు చేయకని చెప్తున్నాను. ఓకేనా? గట్టి పాడాలి, సమానంగా పాడాలి. అలాగే దుక్కు పాడకూడదు. చూడొచ్చిన గట్టిగా పాడకూడదు, అలాగే స్లోగా పాడకూడదు. ఓకేనా? సమానంగా అర్థమయ్యేలా పాడాలి. ఓకేనా? అర్థమయ్యేలా పాడాలి. ఓకే, ఒక పాట పాడుకున్నాం, అందరూ వచ్చిన పాట. సమానంగా ఒకళ్ళ వాయిస్ రేజ్ అవ్వకూడదు, ఒక వాయిస్ తగ్గకూడదు. అందరి వాయిస్ వినపడాలి నాకు. అయిపోయింది, జోక్ అయిపోయింది. ఓకేనా? ఇంకా నవ్వు రాకూడదు. ఓకేనా? రండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. రండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలిసి రండి, కలిసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలిసి రండి, కలిసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. ప్రేమతో యేసు పిలుచుచుండే, పాటలు పాడుచు వెళ్ళెదము. ప్రేమతో యేసు పిలుచుచుండే, పాటలు పాడుచు వెళ్ళెదము. కలిసి రండి, కలిసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలిసి రండి, కలిసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలహించలేదు. నేను పాడమంటే పాడండి. రాదా? ఒకసారి విక్కీ పాట రాదంట, మనం నేర్పించాలి కదా. ఓకే, ఈ పాఠం చూడు విక్కీ. ఇప్పుడు నేను ఒక్కనే పాడతాను, మీరు ఎవరు పాడకండి. ఓకే, నీకు వచ్చారు సార్? వచ్చు కదా, మరే కూర్చున్నావే అలాగా. నువ్వు ఇప్పుడు సైలెంట్ మౌనమైన చేస్తావేంటి? మరే పాడవే. రాదా? రాదంటే రాదని చెప్పే, వచ్చంటే వచ్చని చెప్పు. ఓకే, వచ్చా రాదా? మరే వచ్చాను. నేను పాడతాను, నా వెనక నేను పాడిన తర్వాత నేను పాడమంటున్నప్పుడు పాడాలి. ఓకే, నేను 2 టైమ్స్ పాడతాను. రండి చిన్న
పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. ఇంకో టైం పాడతారా? ఇంకో టైం పాడినా సార్. ఓకే, రండి చిన్న పిల్లలారా అంటే ఏంటి? రండి అని. చిన్న పిల్లలారా మీరు రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. ఇక్కడ ఎవరు ఉంటారో? దేవుడు యేసు ప్రభు వారి దగ్గరికి రండి మాట్లాడదాం ఆయనతో అన్నారు. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. ఓకే ఓకే, పాడతారా? గట్టిగా పాడకండి, అలాగని సమానంగా. ఓకే, రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. ఓకే, పల్లవి వచ్చిందా? ఓకే, నెక్స్ట్. ప్రేమతో యేసు పిలచుచుండే పాటలు పాడుచు వెళ్ళెదము. ప్రేమతో యేసు పిలచుచుండే పాటలు పాడుచు వెళ్ళెదము. ఓకే ఓకే, నేను పాడతానా అటు పాడుతానా ఎక్కడ పాడింది నా వంతు చూస్తే వస్తుంది మీకు ఆడ వంతు చూస్తే రాదు కదా ఓకే నా వంతు బైబిలు
నాకు ప్రియము బాగుగా దానిని చదివేదము బైబిలు యేసు నాకు ప్రియము బాగుగా దానిని చదివేదము కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం యేసెన్నడు కలహించలేదు మనమెన్నడు కలహించరాదు యేసెన్నడు కలహించలేదు మనమెన్నడు కలహించరాదు యేసెన్నడు కలహించలేదు మనమెన్నడు కలహించరాదు కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం యేసెన్నడు కలహించలేదు ప్రియ యేసు తెచ్చెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు ప్రియ యేసు తెచ్చెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు కలసి రండి మళ్ళీ ప్రారంభించాను ప్రియ యేసు ముందు వాగు అక్షర విక్కి పాడండి ఓకే ప్రియ యేసు తెచ్చెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడుదాం రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడుదాం ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది పాట మీరు ఇందాక నుంచి పాడిన పాట ఏం వచ్చిందని చెప్పండి అర్థమైందా అసలు పాట మీరు పాడిన పాట ఏమన్నా అర్థమైందా మీరు పాడిన పాట ఏమన్నా అర్థమైందా మీకు ఇందాకడే అది చేశారు కదా వీళ్ళు ఎవరు పాడతలేదు నువ్వు పాడుతున్నావు నీకు అర్థమవుతుంది అది అర్థమవుతుందా లేదా అర్థమవుతుందా మరి ఇందాక అందరూ ఆచేస్తున్నారు నువ్వు ఒక్కటే సైలెంట్ పోతున్నావు ఏమనుకుంటారు ఈడు పాడేస్తున్నాడు అనుకుంటారు కదా ఎప్పుడైనా సరే స్పష్టంగా పాడాలి పాట అన్నది అరవకూడదు అడిగితే ఏముంది ఈ ఊరికి కూడా చిరకొత్తది అన్నమాట ఎలా పాడంటే ఎలా పాడాలి సమానంగా గాయంతో పాడాలి గానంతో అర్థమైందా ఓకే
ఇంకేంటి ఏమేమి వచ్చినాయి మీకు? 26 క్వశ్చన్లు. క్వశ్చన్లు పక్కనట్టు నేను క్వశ్చన్ అలాగే. కొత్త నిబంధన పుస్తకాలు వచ్చినాయి అందరికీ? అవి ఎన్నో అని అడగలేదు అక్కడ, అన్ని వచ్చినాయా అన్నాను నేను. పాత నిబంధన 39. నేను మాట్లాడతాం కదా ఇక్కడ. మేము పెద్దోళ్ళు చిన్న మెన్షన్ చేయలేదు కదా. నేను ఇక్కడ మాట్లాడేటప్పుడు మాట్లాడదని చెప్పాను. నేను ఫస్ట్గా వచ్చినప్పుడు చెప్పాను లేదా? నేను అడిగిందని చెప్పున్నాను అంతే కదా. ఓకే, ఇదే లాస్ట్ ఇంకా నేను అడిగిందానికి చెప్పండి. ఒకవేళ మనం మాట్లాడమంటే మాట్లాడండి. వాళ్ళే చెప్పమంటాను. ఓకే, అప్పుడు దాకా మాట్లాడకండి, సైలెంట్గా వినండి అంతే. ఓకే, పాత నిబంధన కొత్త నిబంధన వచ్చింది మీకు. శరీర కార్యాలు మరి 31కి ఇక్కడికి వచ్చి చెప్పాలి. ఇక్కడ వచ్చి నేను చెప్తాను. నేను దానికి లేదు, నేను చెప్పిన వాళ్ళు. ఓకే, అక్కడికి వచ్చి భయపడకుండా చెప్పాలి. సాత్వికు భయపడకుండా చెప్పాలి. ఆ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను చెప్తున్నారు కదా, నోట్ చేసుకుంటా. ఆ 31st అయిపోయిందా సెండ్ ఆఫ్ అవుతుంది కదా, అప్పుడు చెప్తాం అన్నమాట. అర్థమైందా? వచ్చినాయి కదా మీకు అన్నీ? అయితే రాలేదా? పెద్ద సరే, ఓకే డన్. ఇంకేంటి సాంగ్స్ ఎక్కడ దాకా వచ్చినాయి మీకు? అది కాదు నేను అంట, సాంగ్స్ నేను నేర్చుకున్నా ఎక్కడ దాకా వచ్చినాయా మీకు? సరిగ్గా సాంగ్స్ పాటలు నేను పూర్తిగా వచ్చినాయి కదా. సరిగ్గా కూర్చోవచ్చు సార్. సాత్విక్ నువ్వు కూడా ఓకే. కరెంట్ మన కరెంట్ అవుతుంది కదా. కాంపిటీ అవుతాయి ఒక 5 minutesకి. ఇంకేంటి? సరే, మరి ప్రార్థన చేయడం వచ్చిందా మీకు? ఒక లైక్ చేయండి ఒకసారి. ఎవరొకరు మధు ఒకసారి మేము కూర్చోండి, మామూలుగా కూర్చోండి. నువ్వు ప్రార్థన ఎలా చేస్తావు చెయ్యి. వెయిట్ వినపడ్డారా? వినపడ్డా? కొద్దిగా దగ్గరగా అర్థమయ్యేలాగా స్లోగా. నేను ఇప్పుడు వెనక నుంచి అవతలేదు పడతలేదు, అర్థమయ్యేలా. ఉదయకాలం నుంచి సాయంకాలం కాబట్టి సాయంకాలం నుంచి పొద్దున్న కాబట్టి మేము ఎదుగా గొప్ప భాగ్యాన్ని మాకు కలుగ చేయండి తండ్రి. మేము ఇప్పుడు మీ ఆరాధనలో తోడుగా తండ్రి. మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మేము ఇప్పుడు చదివిన జ్ఞానంగా 31వ తారీఖు చెప్పేలా మాకు మంచి చదువు జ్ఞానాన్ని గుర్తింపు కలుగ చేయమని యేసుక్రీస్తునామమున నడుచున్నాము తండ్రి. మొదటి నుంచో క్లాస్ కొట్టినారా? అచ్చా, ప్రార్థన చేయడం రాదు. విక్కీ అచ్చా, అర్థమవుతుందని కానీ వినయ్ నీకు? నేను ఇప్పుడు కుక్కలు కానీ ఏమైనా తరుగుతున్నాయి చెప్పు. మరి ఎందుకు అంత కష్టం? అర్థం అవ్వాలి కదా.
కాపాడండి దీవించాలండి మీకు ఎలా ఆనందపరచడమైన మీ తోడుతో దీవించాలి నేను మీకు ఎలా మా తల్లిదండ్రులని స్నేహితులతో మీకు ఎలా మేము కాపాడుకునే ఇచ్చిన దీవించి మేము మీకు ఎలా మాకు బాగా దాంట్లో పడుకుని మాకు బాగా జ్ఞానం నేర్చుకున్నందుకు గొప్ప జ్ఞానం దాంట్లో పడుకుని క్లాప్స్ కొట్టండి. సాత్విక్ నీకు వచ్చే ప్రార్థన చేయి ఒకసారి. ఓకే గుడ్ బాయ్. ఇంకా ప్రార్థన రాదా అంటే ఇద్దరు ఇక్కడ ప్రార్థన రాదు. ఓకేనా? ఇద్దరికి రాదు ప్రార్థన. ఈరోజు ప్రార్థన నేర్పించి ముగిద్దాం. ఓకేనా? ఓకే రెడీ? ముందుగా ప్రార్థన ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే వెళ్తాడు దేవుడు అని నేర్చుకున్నాం. ఓకేనా? అడుగుతాను క్వశ్చన్ అయినా ప్రార్థించు విధానము. విధము ప్రార్థించు విధానం అంటే ప్రార్థన ఎలా చేయాలి. ఓకే ఓకేనా? అందరూ రెడీనా? అందరూ బాగా వినాలి. ఓకే దోమలు కుట్టినా ఏం కుట్టినా ఒక 15 మినిట్స్. ఓకే చెప్పింది అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నది చెప్పాలి. చెప్తాను నేను ఎవరు చెప్పాలన్నా. ఓకే అది ప్రార్థన ఎవరు చేశారంటే నేను చెప్తున్నాను ఇదే ముందు నేర్చుకున్నాను. ఎవరైనా సరే చెప్పింది వినండి. అర్థమైందా? నీకు తెలిసి ఈ కథ తెలుసా? తెలుసా తెలియదా? తెలియదు కదా. మరి యేసు ప్రభు గారు ఎలా చెప్పేశారు మీరు? ఎప్పుడైనా సరే చెప్పింది వినండి. ఓకేనా? ఓకే రెడీ? అందరూ ఫిట్గా కూర్చోండి ముందు. ఓకే రెడీ? అక్ష రెడీ? నువ్వు కొద్దిగా రాజు నాకు కనబడతలేదు. ఓకే రెడీ? కథ పేరు ప్రార్థించు విధానము అంటే ప్రార్థన ఎలా చేయాలి. ప్రార్థన ఎవరు చేశారంటే యేసు ప్రభువు వారు చేశారు. అంటే ఎవరు ప్రార్థన ఆయన చేసుకున్నారు. ఇంతలోప ఆయన శిష్యులు వచ్చి ప్రభువా మేము ప్రార్థన ఎలా చేయాలి, తండ్రికి ఎలా మాట్లాడాలని అడిగారు యేసు ప్రభు. ఓకే సార్. యేసు తరచుగా ఒంటరిగా ప్రార్థించేవాడు. ఒకరోజు ఆయన ప్రార్థించి తిరిగి వచ్చినప్పుడు ఆయన అనుచరులు ఎట్లు ప్రార్థించవలనో బోధించమని ఆయన అడిగారండి. ఆయన డైలీ ప్రార్థన చేసుకుంటారు. మీరు అందరూ ప్రార్థన చేసుకుంటారు లేదా?
ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారా? వెరీ వెరీ గుడ్. ఆయన తరచుకు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయన ఉంటారు కదా, చుట్టూ జనం ఉంటారు కదా, శిష్యులు లేకపోతే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు అడిగారంట ఎలాగంటే యేసు ప్రభు గారు మాకు ప్రార్థించడం రాదు, మాకు ప్రార్థించడం ఎలా చేయాలో చెప్పండి అని అడిగారంట. ఎవరిని? యేసు ప్రభు వారిని. యేసు ఇట్లో చెప్పాను, బహటముగా ప్రార్థించవద్దు. అంటే ఏంటి? చేస్తే ఏమవుద్ది? డస్ట్బిన్ చేస్తారు కదా, డస్ట్బిన్ చేస్తారు లేదా చెప్పండి? చేస్తారు కదా. అలా ప్రార్థించవద్దు. అలాగే అందరికీ కనబడేలాగా ప్రార్థన చేయకూడదు. అందరికీ కనబడేలా ప్రార్థన చేయకుండా దేవుడికి విడిగా మనం ఆయనతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యేలా ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గట్టిగా ప్రార్థన చేసినా వింటాడు, ఏంట్రా ఇలా చేస్తున్నాడో, వీడు అందరికి వినబడేలా చేస్తున్నాడా లేకపోతే నాకు వినబడేలా చేస్తున్నాడా అనుకుంటాడు. అలాగే కొంతమంది ఇంకా ఇటు సైడ్ వరకు వినపడదు, ఇటు సైడ్ వరకు వినపడదు, ఇంకా అంత మెల్లగా చేసుకుంటారు. చేసుకోవచ్చు, మనసులో కొద్దిగా, అంటే మరీ అంత బిగ్గరగా కాకుండా అంత స్లోగా కాకుండా సామాన్యంగా చేసుకోవాలి ప్రార్థన. ఓకే. నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొను, దేవుడు చూచును, ప్రతి దానిని వినును. దేవుడు మనం ప్రార్థించేసి చూస్తాడు, మనం ఎలా ఉన్నాం కూడా దేవుడు చూస్తాడు కదా. చూస్తాడా చూడడా? చూస్తాడు కదా, ప్రతిదీ చూస్తాడు ఆయన. మనం ప్రార్థించేటప్పుడు కూడా చూస్తాడు, వింటాడు కూడా. మనం మన హృదయానుసారంగా అడిగామా లేదా? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు తండ్రి నేను స్కూల్కి వెళ్తున్నాను, వచ్చుండగా నీవే తోడు అడుగుండు అంటాం. అక్కడ చెప్పింది నాకు అర్థమయ్యేలాగా, అది దాన్ని బట్టి నడుచుకునేలాగా, నేను దాన్ని చదువుకునేలాగా నాకు జ్ఞానం దయచేయండి అని అడుగుతాం. ఎలా అంటే మనం సృష్టించిన వాడు ఆయన కదా. మనం ఒకవేళ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, మీ నాన్నకి నేను సృష్టించాడు, అది ఎలాగా? ఈ లోకంలో ఉండగానే ఒక ఏమనుకోను, అది నేను చెప్పింది ఏంటంటే ఈ లోకంగానే నువ్వు ఇక్కడ ఏదో ఇప్పుడు నన్ను అడిగో, ఒకవేళ ఇక్కడ ప్రార్థన చేసుకున్నావు నువ్వు, మీ నాన్నకి తెలుస్తుందా తెలియదు కదా. మనం సృష్టించిన వాడు ఎవరో? దేవుడు. ఈ సృష్టిని సృష్టించిన వాడు ఎవరో? దేవుడు. నువ్వు ప్రార్థించుకున్నావంటే అది ఎలా తెలుస్తుందంటే నేను సృష్టించాడు కాబట్టి. అర్థమైందా? నువ్వు తన పిల్లవాడు కాబట్టి తెలుస్తుందండి, ఆయన దేవుడు కాబట్టి. ఓకే. ఇప్పుడు ఆశ ప్రార్థన చేసుకున్నా, ఇద్దరు ఒకేసారి చేసుకున్నా ఇద్దరిది కూడా తెలుస్తుంది ఆయనకి. మనం ఇప్పుడు నలుగురు ఉన్నాం, నలుగురు ప్రార్థన చేసుకుంటాం, మన నలుగురు ప్రార్థన దేవుడు. ఇంకా ఈ భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ ప్రార్థన వింటాడు లేదా? వింటాడు కదా. ఓకే. నెక్స్ట్ నేనేం చెప్తున్నాను? నేనేం చెప్తున్నా అక్కడ? సఫీకు నేనేం చెప్తున్నాను ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? చెప్పు, నువ్వేం చేస్తున్నావు? నేనేం ఏ కళ తెలిసింది ఏంటి? మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఎలా వినాలి? వాళ్ళు ఎలా ఎక్కుతున్నా? మరి ఎలా వినాలి చెప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అలా చేస్తారు, కాలు పైకి ఎట్టుకుని. ఎలా కూర్చోాలి? చేతులు కట్టు. కథ అయ్యాక చేతులు తీసామంటే బయటికి వెళ్ళేస్తారు. ఓకేనా? ఓకే, రెడీ? అందరూ అవ్వాలి. నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని దేవుడు చూచును, ప్రతి దానిని విను, నీ ప్రార్థనను విను.
దేవునితో ముఖాముఖిగా ఈ విధంగా మాట్లాడు. దేవుడితో అంటే డైరెక్ట్గా మాట్లాడాలి. ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఉంటాడు కానీ మనకు కనబడ్డు, కానీ ముఖాముఖిగా మాట్లాడాలి మనం. ముఖాముఖి అంటే అది ఇప్పుడు ఎదురుకుండా దగ్గర మాట్లాడుకుంటాం కదా, అంటే మరీ అంత దగ్గర మాట్లాడుకుంటామా, అలాగే దేవునితో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావు, ఇక్కడ వెళ్తున్నావు, డైరెక్ట్గా నువ్వేం చేస్తున్నావు అన్నది డైరెక్ట్గా చెప్పాలి దేవునికి. ఓకేనా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చినట్లు నీ చిత్తము భూమి మీద నెరవేర్చును, అనుదిన ఆహారము మాకు దయచేయము. స్టార్ట్ చేశారు యేసు ప్రభు వారు ప్రార్థన చేయడం. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చున్నట్లు నీ చిత్తము భూమి మీద నెరవేరును, అనుదిన ఆహారము మాకు దయచేయము. ప్రార్థన అన్నమాట. ఇప్పుడు ఫోన్లో ఎలా మాట్లాడతాం మనం? హలో. అలాగే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి, అర్థమైందా? పరలోకమందున్న మా తండ్రి, ఆయన పిలుస్తున్నట్టు, అర్థమైందా మీకు? ఆయన పిలుస్తున్నట్టు మాట్లాడాలి. అర్థమైందా? నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చినట్లు పరలోకంలో ఆయన ఏదనుకున్నాడో ఈ భూమి మీద నెరవేరును గాక, అనుదిన ఆహారం అంటే ఏంటి? ప్రతిరోజు ఆహారం మాకు దయచేయండి. ఓకేనా? మేము ఇతరుల పాపములు క్షమించినట్లు మా పాపములను క్షమించుము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హర్ష ఒక తప్పు చేశాడు, ఒకరిని తిట్టాడు, ఇప్పుడు నిన్నే తిట్టాడు. ఓకే, నువ్వేం చేస్తావు? లాగబెట్టి కొడతావు, తిడతావు. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు ఆయన క్షమించడానికి ఏమవుద్ది? ఇద్దరు కలుస్తారు. కొట్టుకున్నాడంటే ఇద్దరు విడిపోతారు. అర్థమైందా? ఇప్పుడు తిట్టాడు, నువ్వు తిట్టావు, ఏమైంది? ఇద్దరు ఒకటి అయిపోయారు కదా. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కొట్టావుకి హర్షని, హర్ష కూడా కొట్టేయాడు. ఇక్కడ ఏమైంది? ఇద్దరు కొట్టుకున్నారు. అక్కడ ఏమైంది? ఇద్దరు మూర్ఖుల కింద అయిపోయారు. ఒకవేళ ఇక్కడ ఏమైంది? ఇప్పుడు హర్ష కొట్టాడు, నువ్వు క్షమించావు, నువ్వు ఏమవుతావు? మంచివాడు అవుతావు. ఆడేమనుకుంటాడు? అనవసరంగా కొట్టాను. అప్పుడు ఏమవుతాడు? అప్పుడు నీ దగ్గరికి వచ్చి సారీ అని చెప్తాడు. అప్పుడు ఆడ మంచివాడు అవుతాడు, నువ్వు మంచివాడు. ఇద్దరు కొట్టేసుకుంటే ఏమవుతాడు? అది ఓకే. ఇక్కడ అదే చెప్తారు, క్షమించేలాగా నాకు తెలిసిందండి, మా పాపములను కూడా క్షమించండి, మేము ఏమైనా తప్పులు చేస్తే. పాపములు అంటే మనం మీ అమ్మకి తెలియకుండా నువ్వు ఎలా చేసావని కదా, ఏమవుద్ది? పాపం తప్పు అవుద్ది. ముందు తప్పు అవుద్ది. అది చెప్పేమనికి ఏమవుద్ది? నిజం. ఇప్పుడు నువ్వు ఒకవేళ సపోజ్కి ఓ పని చేసావు, ఏంటంటే ఇప్పుడు టేబుల్ మీద మీ డాడీ 10 రూపీస్ పెట్టాడు. ఒకవేళ నువ్వే కాదులే, వేరే వాళ్ళు ఎవరైనా సరే, నేను ఉదాహరణ చెప్తున్నాను. 10 రూపీస్ పెట్టాడు వాళ్ళ డాడీ తెలియకుండా వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ 10 రూపీస్ తీసుకున్నాడు, పట్టుకెళ్ళిపోడు, వాళ్ళ నాన్న చెప్పుకున్నాడు. అప్పుడు ఏమైంది? తప్పు అయింది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అడిగారు, ఇక్కడ 10 రూపాయలు పెట్టాను, 10 రూపాయలు ఏమైనా అంటే తెలియదు అన్నాడు అనుకో, అదేమవుద్ది? పాపం అంటే అబద్ధం చెప్పాడు. అది ఒప్పుకున్నాడు అనుకో, నేను ఒప్పుకున్నాడానికి ఏమవుద్ది? క్షమిస్తాడు. ఒకవేళ తిడతాడో తర్వాత క్షమిస్తాడు, నార్మల్ అయిపోతుంది. కానీ అది గిల్టీ ఉండిపోద్ది కదా. ఆ
తప్పే తప్పు ఇంకా పెద్ద తప్పులు అయిపోతాయి. అదే పాపం. అంటే మీకు సింపుల్గా చెప్తున్నాను, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించడం. అంటే ఆజ్ఞ అతిక్రమించడం అంటే ఏం లేదు. ఇప్పుడు మీ డాడీ చెప్పింది నువ్వు వెనకపోవడం, దేవుడు చెప్పింది నువ్వు వెనకపోవడం, అంతే పాపం అంటే. ఇప్పుడు దేవుడు చెప్పింది ఇప్పుడు ఎదుటమని దూషించవద్దంటే నువ్వు దూషించేవాను కదా, ఏమవుద్ది? పాపం అవుద్ది కదా. అర్థమైంది కదా? పాపం. యేసు ఇంకా ఇట్లు చెప్పసాగాను, ప్రార్థనలో అడుగుడి అది మీకు ఇవ్వబడును, తట్టుడి ప్రతి వానికి తలుపు తెరవబడును. ఇక్కడ ఏమన్నాడు? ప్రార్థన అడిగేటప్పుడు ఇప్పుడు దేవుని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు జ్ఞానం దయచేయండి తండ్రి, నాకు చదువుని దయచేయండి తండ్రి, ఈరోజు ఇలాగే ఇబ్బందులు ఉన్నాను తండ్రి, నాకు సహాయం చేయమంటే చేస్తాడు దేవుడు. ఆశ, ఇప్పుడు నీకు ఈ క్వశ్చన్ రాలేదు, ఎగ్జామ్ రేపే ఎగ్జామ్, నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు. ప్రార్థన కూడా సరిపోదు, చదువుకుని కూడా వెళ్ళాలి. కొద్దిగా చదువుకుని వెళ్ళి తండ్రి నేను ఇది చదువుకున్నాను, ఎగ్జామ్స్లో రాసేటప్పుడు నాకు జ్ఞాపకం దయచేయండి తండ్రి అంటే ఖచ్చితంగా మీకు అది అవుద్ది. అర్థమైందా? నెక్స్ట్ యేసు శిష్యులు ఆయనను జాగ్రత్తగా వినుచుండేది. విన్నారంట, ప్రార్థన చేసేటప్పుడు శిష్యులు విన్నారంట. ఏ శిష్యులు కొనసాగించారు, ప్రేమ గల తండ్రి తన కుమారుడు రొట్టె నడిగినచో రాతినివ్వడు, చేపను అడిగినచో పామునివ్వడు. ఇక్కడ ఏమన్నాడు? మీరు దేవుణ్ణి నాకు మంచి మార్క్స్ ఇవ్వమన్నారనుకో, ఫెయిల్ చేశారనుకో, ఫెయిల్ చేయడు, అలా ఇవ్వడని అర్థం. ఓకేనా? ఇప్పుడు మీరు మార్కు మంచి మార్కులు అడిగారనుకో, ఆ చెడ్డ మార్కులు ఇవ్వడు. అర్థమైందా? మీరు మీ పిల్లలకు మంచివి ఇచ్చినట్లుగా మీ పరలోకపు తండ్రి తనను అడుగువారికి అన్నీ మంచివే ఇచ్చును. ఇప్పుడు దేవుడు చెడ్డవాడు ఇచ్చాడు. ఇప్పుడు మీ తండ్రులు ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? మీరు అడిగిన వాళ్ళు ఇస్తారా లేదా? ఎవరా? చెడ్డకార్యాలకు ఎవరు? ఓకేనా? చెడ్డకార్యాలకు ఎవరు? అలాగే దేవుడు కూడానే ఇప్పుడు మంచి కార్యములు ఉంటాయి, కొన్ని చెడ్డ కార్యములు ఉంటాయి. మంచి కార్యములు అడిగినవన్నీ ఇస్తాడు దేవుడు. ఓకేనా? ఇంకా ఇప్పుడు మీరు తప్పు చేయాలనుకుంటున్నారు, దానికి సహాయం కోరాడు, ఇస్తాడా ఇవ్వడా? చెడ్డవి మీ నాన్న ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్తున్నాను అనుకో, లేకపోతే లేదు ఫ్రెండ్స్తో, లేకపోతే చెడు చేయడానికి ఇలా వెళ్తున్నావు, నువ్వు ఒక దొంగతనం చేయడానికి వెళ్తున్నావు బయటికి. అప్పుడు మీ డాడీ డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా చేసుకుని అంటాడా? అంట కదా. దేవుడు కూడా అలాగే మనం చేసే పని మంచిదైతే ఖచ్చితంగా ఇస్తాడు. అర్థమైందా? ఇంతే ప్రార్థన. ఇది స్టార్టింగ్ ఏంటి? పరలోకమందున్న మా తండ్రి. స్టార్టింగ్ మనం హలో అంటామా? సేమ్ అలాగే పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మాకు వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చినట్లు నీ చిత్తము భూమి మీద నెరవేరును, అనుదిన ఆహారము మాకు దయచేయము అంటూ మీకు ఏం కావాలో అవన్నీ కడగాలి. ఇక్కడ దాకా వచ్చారు కదా, మీకు చదువు కావాలా, జ్ఞానం కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, అది కావాలని ఉంటాయి కదా. మీకు కావాల్సినవి మీకు కావాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ ఈ ప్రార్థన అయిన తర్వాత అడగాలన్నమాట. లాస్ట్ ఏంటంటే, లాస్ట్ ఈ ప్రార్థన ఉంటుంది కదా, ఈ ప్రార్థననే ఇప్పుడు తండ్రి
యేసు ప్రభు వారు. దీంట్లో లేదు చెప్తున్నాను. యేసు ప్రభు వారు తండ్రి. మనం ఇక్కడ మనం ఇది యేసు ప్రభు వారు, ఇది దేవుడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు విక్కీ నువ్వు ఫోన్ చేస్తున్నావు, ఎవరో ఒకరికి అర్థం చేస్తున్నాం. ఏమో ఇక్కడ నీది సిమ్ము జియో సిమ్ అని, ఓకే, ఇది జియో సిమ్. ఇక్కడ టవర్ మధ్యలో ఉన్న టవర్, ఇప్పుడు సెల్ టవర్స్ ఉంటాయి కదా, నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఇది మధ్యలో ఆల్సా ఫోన్ ఎత్తున్నాడు. వినబడుతుంది కదా. ఈ సెల్ టవర్ లేదనుకో వెళ్తుందా ఫోన్, వెళ్తా కదా. అర్థమైందా మీకు? మరి చెప్పనా? అర్థమైంది కదా. రాదు. అలాగే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు వీటికి మధ్యలో ఈ ప్రార్థనని దేవుడి దగ్గర తీసుకెళ్ళి రావాలంటే యేసు ప్రభు వారు తీసుకెళ్ళాలి. యేసు ప్రభు వారే మనం ప్రార్థన చేయగలవారు. డైరెక్ట్ గా మాట్లాడలేము మనం దేవుడితో, డైరెక్ట్ గా మాట్లాడలేము. యేసు ప్రభు వారు అంటారు, యేసు ప్రభు గారు వెళ్ళి దేవుడు చెప్తారు, ఇలా అడుగుతున్నాడు మా విక్కీ అని చెప్తారు. చెప్పిన తర్వాత దేవుడు అది విని మనం నెరవేరుస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు అనేది లేకుండా ఎలాగంటే, ఇప్పుడు లాస్ట్ మనం ప్రార్థన అయిపోయిన తర్వాత యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి అన్నాడు లాస్ట్. అర్థమైందా? ఏంటంటే ఈ ప్రార్థన నీకు చేసిన ప్రార్థన యేసు క్రీస్తు నామమున, అర్థమైందా? జియోడా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి అంటే అప్పుడు వెళ్ళిపోద్ది, మెసేజ్ వెళ్ళిపోద్ది, తండ్రి దగ్గరికి మెసేజ్ వెళ్ళిపోద్ది. ఓకేనా? ముందేంటి? పరలోకమందున్న మా తండ్రి, మీరిద్దరు ఆశ ఫస్ట్ పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అక్కడి నుంచి నువ్వు ఏది కావాలనుకుంటున్నావు, ఇప్పుడు చదువు, బట్టలు, మంచి కార్యములన్నీ ఇక్కడ చూడు. ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ మాట్లాడుతున్నాం కదా. ఫస్ట్ ఏంటి? తండ్రి నీ రాజ్యము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. రాజ్యం వచ్చింది, ఆ తర్వాత కాకుండా పరిశుద్ధపరచబడును గాక. తర్వాత నుంచి నీ అవసరాలు ఏముంటాయి చెప్పు? చదువు కావాలి, బట్టలు కావాలి, మంచి విషయాలు కావాలి, ప్రార్థన కావాలి, మైండ్ కావాలి, జ్ఞానం కావాలి. దాంట్లో ఉంది అర్థం కాదు, జ్ఞానం అని అర్థం కాదు. మంచి జ్ఞానం కావాలి, మంచి చదువు కావాలి అని అన్ని చెప్పిన తర్వాత మంచి ఆహారం దయచేయండి ప్రతిరోజును. నా చుట్టూ ఉన్న నీ గురించే కాకుండా మిగతా వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. అర్థమైందా? పరలోకమందున్న మా తండ్రి తర్వాత నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత మీ అవసరాలు సెకండ్, థర్డ్. ఫస్ట్ ఏంటి? అక్కడ దాకా 2 పాయింట్లు అయింది. నెక్స్ట్ మన అవసరాలు థర్డ్. నువ్వు చెప్తారా రాస్తే నీకే చెప్పాను నేను. ప్రార్థన నేర్చుకోవాలి కదా, మరి మాట్లాడగా నువ్వు అదే జ్ఞానం కావాలి, చదువు కావాలి. ఫోర్త్ ఏంటంటే నేను చెప్తా నాకు
మా తల్లిదండ్రులను దీవించండి, మా బంధుమిత్రులను దీవించండి, మా శత్రువులను దీవించండి. అనారోగ్యంతో బాధపడే వారిని మంచి స్వస్థత ఇచ్చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ ఏంటంటే ఏంటి ఒకసారి రాసి ఏంటి? ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఓకే, ఇప్పుడు చెప్పాల్సిన నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు? ప్రార్థన చేయక ముందు ఏంటి? నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అప్పుడు నీ అవసరం నువ్వు పాట మీద చెప్పకలేదు. నీకు ఏం కావాలో అది అడిగి మంచి జ్ఞానం దయచేయండి. నేను స్కూల్కి వెళ్ళి వస్తుండగా నీవెత్తు నేడుగుండండి. మాస్టర్ చెప్పేది నాకు అర్థమయ్యేలా చేయండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మా నాన్నగారు పనిలోకి వెళ్ళి చుండగా నీవెత్తుకొని నేడుకుంటాను తండ్రి. నువ్వు చెప్పాలి అని నేను చెప్తున్నా అది నేను పేపర్ మీద రాసి ఇచ్చేది చదువుకుంటే రాదు కదా. నువ్వేం ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలనుకుంటావు, నేను పేపర్ మీద రాసి స్కూల్కి వెళ్ళి వచ్చి నీవు చూడగానే పొద్దున్నే రాసి ఇచ్చేస్తాను. అది నువ్వు స్కూల్కి వెళ్ళావు, అదేమవుద్ది? దేవుడు వెంటాడా? వెంట కదా. నువ్వు ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నావో అదే చెప్పాలి, చెయ్యాలి. నీ అవసరం అర్థమైందా? ముందుగా స్టార్ట్ ఏం చేయాలి ఒకసారి చెప్పండి. సరిగ్గా కూర్చొని ఎలా కూర్చొని మెదిలిపోతారు ఇందాక నుంచి. ఎందుకు మెదిలిపోతారు అలాగా? ఇందాక నుంచి మెదిలిపోతుంది. ఒక 10 నిమిషాలు అయిందంటే ఎందుకు అలా మెదిలిపోతారు మీరు? నీకు చెప్పింది ఏంటి? ముందుగా చెప్పింది కథలంతా చెప్పాను లేదా? మరి ఎందుకు అలా కదిలిపోతున్నారు? చెప్పండి ఇప్పుడు ఏంటి? నేను చెప్పింది ఏంటి? పరిశుద్ధ పరచబడును గాక. మీరు వచ్చి ఎన్ని లాభం చెప్పండి. ఇక్కడికి వచ్చి ఒక మైండ్ సెట్ ఎక్కడ లేదు. ఇక్కడికి వచ్చి ఆశ్రమం కూడా ఇన్ని రోజులు పెట్టుకుని తల్లిదండ్రులు మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? అందులో మీరు ఉంటున్నారా? మరి ప్రార్థన సేవలు రాలేదా? ఏనాడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? చిన్నప్పటి నుంచి వస్తున్నారా? ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? పాటలు పాడుతున్నారా? సరిగ్గా మీకు పాడమంటే ఒక సరిగ్గా పాట రాదు, ఒక ప్రార్థన రాదు. వచ్చి ఏంటంటే నేను లాభం ఉంది. నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే.
అర్థమైందా? ఇక్కడ వచ్చి ఏం చేయాలి? వచ్చి ఏం చేస్తున్నారు మీరు? ముందుగా ప్రార్థన చేస్తున్నారా? ఏమని చేస్తున్నారు? అదే చెప్పండి. ఏం చేస్తున్నారు మీరు? డైలీ సండే స్కూల్కి వస్తారు, ఏం చేస్తున్నారు ఫస్ట్? నెక్స్ట్ 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 డైలీ కంఠస్థవాక్యం చెప్తున్నారా? తప్పించుకోవడానికి చూస్తాం. ఇంట్లో ఏముంది? నేను మిమ్మల్ని అన్నమాట కుట్టేస్తారా? ఇప్పుడు స్కూల్లో వర్క్ చేయలేదనుకో కొడతా. స్కూల్లో ఇక్కడ ఏముంది? ఇస్తే గట్టిగా 3 లైన్స్ ఇస్తారు, లేకపోతే 2 లైన్స్. అవి కూడా కాకపోతే ఇంకెందుకు, వేస్ట్ కదా. మిమ్మల్ని ఇక్కడ కొట్టారు, ఒకవేళ తిడతారు. ఎందుకు తిడతారు? అది రాలేదని. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేస్తున్నారు? కంఠస్థవాక్యాలు చెప్తాను డైలీని. అప్ చెప్తారా కదా? నెక్స్ట్ చాక్లెట్లు తీసుకుంటారా? చెప్తారా? అదొకటే గుర్తుందా? అదొకటే గుర్తుందా నీకు? నీకు కంఠస్థవాక్యాలు ఏమొచ్చు? చాక్లెట్ ఇచ్చింది గుర్తుంది? మనం అనిపించిన కంఠస్థవాక్యం గుర్తుంది కదా. కాదండి, ఈ చాక్లెట్ 2 ఆళ్ళు చెప్తారా కదా? మిగతా ఏమన్నా గుర్తుందా? సాత్వికు నువ్వు సమాధానం చెప్పేవాడు కదా, రాత్రిగా చెప్పలేదు. నువ్వు సమాధానం చెప్పలేదు. ఇలాగే ఎత్తు వచ్చి వేస్ట్ కదా. మీరు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? క్రమశిక్షణ నేర్చుకోండి. రాత్రి నేర్చుకున్నాను. బాగా చెప్తే చాలా బాగా చెప్తారు. మన మధ్యన రాత్రి ఏం చెప్పాడు మా తాతయ్య? జ్ఞాపకం ఉంచుకోవాలి. రాత్రి ఏం చెప్పాడు? ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి అన్నీ. చెప్పమ్మా. దేవుడు సరే, ఇంకా ప్రార్థన చేసుకుందామా? సాత్వికం ఒకటిగా ముగ్గురు మాట చెప్పు. మాట చెప్పు. ఎవరో ఒకరి గురించి, మోషే గురించి కానీ, ఇస్సాకు గురించి కానీ, తల్లిదండ్రులకి అంటున్నాడు. అయితే దాని ప్రార్థన చూడండి, చదువుతా ఎదురుగా చూడండి. మీరు ఊపోతున్నారు. మాటలు చెప్పాలి. పాటలు నేర్చుకుంటారు, పాడుకుంటారు. నిలబెట్టి పాడి ఒక పాట పొద్దున పాడతారు. అక్కడ చెప్తాను. మీరు నేను ఎలా కూర్చోబెట్టాను, మీరు ఎలా ఉన్నా చెప్పండి. వచ్చాడా? ఎలా కూర్చున్నారు? కూర్చుంటాడు, బాగా కూర్చుంటాడు. ముందు నేర్చుకోవాల్సింది ట్రాన్సాక్షన్. ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడి గుళ్ళో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. వాక్యాలు అది వచ్చేది అది తర్వాత ముందు ట్రాన్సాక్షన్ ఉండాలి. అర్థమైందా? మీరు
క్రమశిక్షణ లేకుండా మీరు వాక్యాలు చదివేసిన పాటలు పాడేసిన దానికి ఫలితం ఉండదు. దేవుడు చూస్తున్నాడు కదా, అక్కడ ఉన్నాడు. ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు? దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చి వాక్యం నేర్చుకోవాలనే కదా వస్తారు. మరి మీరేం చేస్తారు? దేవుడు నన్ను నచ్చుతున్నాడు. మన మధ్యలో ఉన్నాడు కదా ఆయన, మరి ఎలా ఉండాలి? మేస్టారు వస్తారు ఉంటాడు. అందుకంటే గొప్పవాడు దేవుడు. సరే, ఇంకో కథ నేర్చుకుందాం. అయితే నేర్చుకుందామా? చెప్పండి, నేర్చుకుందాం. వద్దంటే రేపు వెళ్ళిపోవచ్చు. ఇబ్బందా? అంటలేదు చూడు. అంటే అది ఇవ్వట్లేదు. ఇబ్బంది అయితే చెప్పు. రాత్రి నువ్వు ప్రార్థన చేసుకుని ఇంటికి చెప్పారు ఒక చెప్పారు. ఓకే. ఒక చెప్పేసి యేసు ప్రభు వారికి చిన్న పిల్లలంటే ఇష్టమా కాదా? ఇష్టమే కదా, ఇష్టమే కదా. ఎలా ఉంటే ఇష్టం? మంచివారు ఉంటే ఇష్టం. ఒకళ్ళు కొట్టేసుకోవడం, బూత్ మాట్లాడటం, అలాంటి వాళ్ళు అంటే ఇష్టం ఉండదు. ఉండదు కదా. అది ఒకటి మనం కథ నేర్చుకుందాం. యేసు ప్రభు వారు చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టమో ఈ కథలో తెలుసుకున్నాం. ఓకే, రెడీ? ముందు కొద్దిగా ప్రజల ఎడల దేవునికి కలిగిన కల ప్రేమను యేసు తన మాటలతోనూ చేతలతోనూ చూపించారు. పేదవారు, రోగులు, ఆయన అందరికీ స్నేహితుడు. ఆయన చిన్నపిల్లలు కూడా ప్రత్యేక స్నేహితుడు. అందరికీ స్నేహితుడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు వారు. కానీ చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ స్నేహితుడు. మీకు స్నేహితులు ఉన్నారు లేదా? ఉన్నారా? అలాగే మనకి స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభువు వారు. ఒకరోజు యేసు శిష్యులు ఆయనను ఎట్లా అడిగిరి, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని. యేసు ప్రభు వారిని తన శిష్యులు అడిగారంట, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని ఆయన అడిగారంట. అప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు తాము శక్తిమంతులకు ఎట్లో తెలుసుకున్నటకు వారు అడిగిరని యేసు గ్రహించారు. అప్పుడు అనుకున్నారంట, ఇప్పుడు యేసు ప్రభువుతో ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది. 12 మంది అనుకున్నారంట, మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారో అని అనుకున్నారంట. పరలోక రాజ్యంలో కూడా మేమే కాలంతో ఎక్కువ ఉంటాం, మా ఎందుకంటే యేసు ప్రభువుతో ఉన్నాం మేము, మాకంటే గొప్ప వాళ్ళు ఉంటారు అని యేసు ప్రభు వచ్చిన అడిగారు కదా. ఏమని అడిగారు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని అడిగారు. యేసు ప్రభు దాన్ని గ్రహించారు. వీళ్ళకి మనసు ఇలా ఉంది అని అనుకున్నారు యేసు ప్రభు వారు. యేసు వారి ప్రశ్నకు బదులిచ్చుటకు ముందు దగ్గరలో ఆడుకుంటున్న చిన్న పిల్లవాడిని పిలిచాను. సమాధానం చెప్తారంట. అందులో ఎదురుగుండా బాబు ఆడుకుంటున్నాడు చిన్న పిల్లవాడు. ఎవరు ఎదురుగుండా? యేసు ప్రభు వారు ఎదురుగుండా ఆడుకుంటున్నాడు. అప్పుడు ఆ యేసు ఆ చిన్న పిల్లవాడిని మోకాలిపై కూర్చొని పెట్టుకొని అతనిని చుట్టూ తన చేతుల నుంచెను. ఆ బాబుని యేసు ప్రభు వారు దగ్గర తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేతులు వేసి కూర్చున్నారంట. ఎవరి చుట్టూను? శిష్యుల చుట్టూను. తరువాత యేసు వారితో ఇచ్చాను, మీరు మీ పిల్లవానికి చూస్తున్నారా? మీ హృదయములు ఈ పిల్లవాని వలె అమాయకముగా విధేయుడుగా నమ్మకముగా ఉన్నాడని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని. చదవన. తరువాత యేసు వారితో ఇట్లనండి, ఎవరితో? శిష్యులతో, మీరు ఈ పిల్లవాడిని చూస్తున్నారా? చూస్తున్నారా? మీరు ఎక్కడ కూర్చోబెట్టుకున్నారా?
ఆ? ఎలా నాకు కనపడలేదు ఎలా వచ్చి ఇక్కడ ఏమన్నారు ఊళ్ళో కూర్చోబెట్టుకున్నారు కదా శిష్యులతో అన్నారనమాట మీరు ఈ పిల్లవాడిని చూస్తున్నారా మీ హృదయములు ఈ పిల్లవాడి వలె మీ హృదయములు ఎవరితో హృదయం అంటే మనసు మనసు అంటే ఇప్పుడు చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుంది వాళ్ళకి బూతులు తిట్టడం ఎదుటి వాళ్ళని పట్టడం లేకపోతే ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్పడం రావు కదా అలాగా ఉండకూడదని చెప్తున్నారు మనసు అంటే మీకు అర్థమయ్యేలాగా హృదయం అంటే మనసు మనసు అంటే అదేంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి అవి ఉన్నాయా ఆత్మఫలాలు ఆత్మఫలం ఉన్నాయా అవి ఉన్నాయన్ని మనసు అంటారు మనసు అంటే ఏం లేదు మనం చేసే పని ప్రేమతో సంతోషంతో చేస్తాం కదా మంచి మనసు అంటే ఇప్పుడు పెన్సిల్ పెన్సిల్ ఉందనుకోండి దొంగలించుకోవడానికి మనకి తెలుసు కానీ దొంగలించుండగానే ఊరు చెప్తుంది లోపల దొంగలించడం తప్పు కదా తప్పు కదా తప్పు కదా అని మనకు తెలుస్తుంది ఎవరు చెప్తున్నారు అది మనసు వస్తువు కాదు చెప్పడం ఇప్పుడు ఆత్మ ఉంది కదా సేమ్ అది కూడా నెక్స్ట్ ఈ ఈ పిల్లవాడి వలె అమాయకంగా విధేయులుగా నమ్మకంగా నుండడని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు నుండని ఎడల ఏంటి అమాయకంగా విధేయంగా నమ్మకంగా ఉండని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు చిన్నపిల్లవానికి తప్పు చేయడం తెలుసా తెలదు కదా ఎదుటి వాళ్ళు తిట్టడం తెలదు పెద్దవాళ్ళని దూషించడం తెలీదు చెడ్డ పని చేయడం తెలదు అలాంటి వాళ్ళు ఏమంటారు పరలోక రాజ్యంలో వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలే చిన్నపిల్లలకి ఏం తెలియదు కాబట్టి అలాగే ఉండాలని అంటారు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఒక చిన్న బిడ్డను చేర్చుకునేవాడు ఎవడో నన్ను చేర్చుకును చిన్నపిల్లలను అభ్యంతపరచవద్దు పరలోకమందున్న వీరి దూతలు ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ముందురు ఒక చిన్న బిడ్డను చేర్చుకునేవాడెవడో నన్ను చేర్చుకును అంటే ఏంటి చిన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి చిన్న పిల్లల మనసు లాంటి వారు చిన్న పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకున్నామో అలాగే యేసు ప్రభువారు కూడా మన దగ్గర ఉంటారు వాళ్ళని కొట్టి వాళ్ళకి ఇప్పుడు చెడ్డ పని చేయమని అలాంటప్పుడు ఏమవుద్ది యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు కదా ఈ చిన్న పిల్లలను అభ్యంతపరచవద్దు ఎక్కడికంటే అభ్యంతపరచకూడదంటే ఇప్పుడు మంచి కార్యాలకి వెళ్ళే వాళ్ళని ఆపాలనుకో అభ్యంతపరచవద్దు ఇప్పుడు సండే స్కూల్ పోతున్నారు పోకూడదు వాళ్ళ అమ్మ నాన్న ఆపేస్తారు అర్థమైందా ఇప్పుడు ఒక పిల్లవాడు అన్నాడు చిన్న పిల్లవాడు సండే స్కూల్కి వద్దాం అనుకుంటున్నాడు అది మంచి కార్యమా లేకపోతే చెడ్డ కార్యమా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆపేస్తున్నారు అప్పుడు ఏమవుతుంది తప్పు అవుతుంది కదా అలా చేయకూడదని అంటున్నారు ఆయన
యేసుప్రభువారు అభ్యంతపరచవద్దు, పరలోకమందున్న వీరి దూతలు ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా నుండు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చూసే దూతలు ఉంటారు కదా, వారు ఎల్లప్పుడూ దూతలు అంటే పైన ఉంటారు, దేవుని దగ్గర ఉంటారు. ప్రజలు వారి పిల్లలను యేసునందుకు తెచ్చుచుండిరి, కానీ ఆయన శిష్యులు వారిని పంపివేయుటకు ప్రయత్నించి యేసు ప్రభు వారి దగ్గరికి ఇప్పుడు ప్రజలు వస్తున్నారంట. ప్రజలు వచ్చేటప్పుడు చిన్నపిల్లలను రాకూడదు యేసు ప్రభు వారి దగ్గరికి అని శిష్యులు ఆపేస్తున్నారంట. గత చేస్తారని తెలుస్తుంది. యేసు వారిపై చేతులుంచి ఇట్లు ప్రార్థించాను. యేసు ప్రభు అంటే చిన్నపిల్లలు శిష్యులు వెళ్ళగొచ్చుండగా వెళ్ళి ప్రార్థన చేశారంటే ఎవరు చేస్తున్న చిన్నపిల్లలకి, నా యొద్దకు వచ్చి పిల్లలను ఆటంకపరచవద్దు, అంటే నా దగ్గరకు వచ్చే పిల్లలను ఆపకండి, నా దగ్గరికి రండి, దేవుని రాజ్యము చిన్నపిల్లలు కానీ ఏ తప్పు చేయవాళ్ళది పరలోకంలో ఉంటారు, తప్పు చేయని వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు నరకంలో ఉంటారు. అలాగే ఇప్పుడు చిన్నపిల్లలకి తప్పు చేయడం తెలియదు కదా, అలాంటి వాళ్ళతే మనం ఎలా ఉండాలి, తప్పులు చేస్తూ ఉండాలి కదా. తప్పులు చేస్తే ఎలా ఉంటాం, దేవునికి విరోధంగా ఉంటాం. అప్పుడు యేసు ప్రభు వారు మనతో స్నేహం చేస్తారా, చేయరు కదా. మరి ఎలా ఉండాలి, ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు చెప్పాను కదా, విధేయత, చిన్నపిల్లలు ఎలా ఉంటారని చెప్పాను కదా, ఏమని ఉండాలి, విధేయత. ఇంకా విధేయత అంటే పెద్దలు నువ్వు మీ డాడీని ఎవరే అంటావా, ఏమంటావు, డాడీ నాన్న, అదే విధేయత అంటే. పెద్దను గౌరవిస్తా లేదా, మీకు మాస్టర్ని ఒరే మాస్టర్ ఎవరా అంటావా, లేకపోతే సార్ ఎవరండి సార్ అంటావా, సార్ అంటావు కదా, అదే విధేయత అంటే. నెక్స్ట్ నమ్మకంగా ఉండాలి. ఎవరి దగ్గర, మీ డాడీ దగ్గర ఉండాలా లేదా, మీ మాస్టర్ దగ్గర. నెక్స్ట్ ఆ 3 క్వాలిఫికేషన్స్ ఉంటే యేసు ప్రభు వారు మనతో స్నేహం చేస్తారు. అర్థమైందా? ఈ 3 ఉన్నాయనుకో యేసు ప్రభు వారు మన దగ్గర ఉంటారు. మనకి ఏమి ఇస్తారు, ఇస్తారు. ఇంకా ఏ పడితే ఇచ్చాడు, మంచి ఇస్తాడు. ఆయన రాజ్యం కూడా ఇస్తాడు మనకి. ఈ లోకంలో అయితే ఇవన్నీ అలా నమ్మకంగా ఉన్నామనుకో అప్పుడు ఏమిస్తారు, ఆయన రాజ్యం కూడా ఇస్తారు. అర్థమైందా? ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి. నేనేం చెప్పాను, దేవుని భయభక్తులుగా ఉండాలి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, మనతో స్నేహం చేయాలంటే ఏమేమి చేయాలి, ఎలా ఉండాలి, వచ్చేస్తాను ఒక 5 minutes. ఈ 3 ఉంటే స్నేహం చేస్తాడు. అర్థమైందా? ఇలా ఉంటారా, లేకపోతే ఇంకా మీ పని మీదేనా? నాకు చాలా అర్థమైందా? ముందు వాక్యం ఈ కాదు, ముందు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఊళ్ళోకి వచ్చిన తర్వాత అలా ఉండాలి. ఆ తర్వాత వాక్యమైన, పాటలైనా, ప్రార్థన అయినా దేవుడి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఉంటారా అలాగా? మీరు అలా చెప్పింది, అలా చెప్పింది.
మొన్న ఇయ్యే మొన్న సంవత్సరం అప్పుడు చాక్లెట్లు వచ్చాయి అదే గుర్తుంది. చాక్లెట్ తెచ్చి కూర్చోండి నేను చెప్పింది గుర్తులేదు. అర్థమైందా? నేను చెప్పు పెద్దగా ఏముండదు. అర్థమైందా? ముందు ఇలా చూడండి, నేను చెప్పింది ఎలా ఉండాలని నేర్చుకోవాలి ముందు. దేవుడు లేదు నువ్వు ముసలోడు పెట్టి చదువుకోవాలని నీకు అప్పుడే సరే సరే అలా ఉండాలని, అలా ఉంటేనే దేవుడికి మంచి స్నేహం చేస్తాడు. అలా ఉంటేనే అందరూ మెచ్చుకుంటారు. అర్థమైంది కదా? ప్రార్థన చేసుకున్నావా? ఆశలు చేస్తాడు. మోకరించండి. పేపర్ ఇస్తాను రాసి ముందు కళ్ళు మూసుకోకుండా పేపర్ మూసుకొచ్చి చదివేసి చెప్పాడు కదా. కళ్ళు పరలోకమందున్న మా తండ్రి మీరు చెప్పండి ఆప్షన్ చెప్పాడు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ అవసరాలు చదువు భక్తి జ్ఞానము హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం తండ్రి తల్లిదండ్రులను జీవించండి. ప్రతిరోజు నాకు ఆహారం దయచేయండి. జ్ఞానం దయచేయండి. మంచి జ్ఞానం దయచేయండి. నీ పాటలు నేర్చుకునే భాగ్యాన్ని దయచేయండి. మంచి స్వరాన్ని దయచేయండి. చెప్పు. మంచి స్వరాన్ని దయచేయండి. నేను పరీక్షలు రాసేటప్పుడు మంచి మార్కులు దయచేయండి. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ మంచి మార్కులు దయచేయండి. లాస్ట్ టైం ఉండాలి. ఏం చెప్పాను ముందు? జియోటా నువ్వు చెప్పేది ముందు యేసుప్రభు వారు విని అది అక్కడ చూడసారి ఏమమ్మా చెప్పు. అన్నయ్య మొన్నటి రాజుకి నేర్పించాడు. ఆయన ఏ పెట్టావు జోగైతే బెత్లెహేంలో పుట్టుతుందంటే వీడికి ఇదే గుర్తుకుంటున్నాను. అదే గుర్తొచ్చిందమ్మా. నువ్వు ప్రార్థించే సార్ చెయ్యి ప్రార్థించి నవ్వు. నేను ప్రార్థించి నవ్వు మాట్లాడు. ప్రార్థన చేసుకుందాం. ఓకే
పరిశుద్ధ కన్న తండ్రి నీకే ఉన్న దయ కళాత్మకమైన మా తండ్రి తండ్రి ఈ సమయం నాకు ఇచ్చినందుకు వందలు తండ్రి. నేను చెప్పిన కొన్ని మాటలు వీలు దీనిలో ఉండేది దాన్ని ఫలితే భాగ్యాన్ని వాటి తెచ్చేయండి తండ్రి. అలాగే తండ్రి నేను అన్నంలో గత్తరగా ఉండకుండా మంచి క్రమశిక్షణగా ఉండే బిడ్డలుగా వీరిని తెచ్చి తయారు చేయండి తండ్రి. వీరు చేసే చదువులో స్కూల్లో మంచి మార్పులు తెచ్చుకుంటండి. ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. అలాగే వారు తల్లిదండ్రులను దీవించండి. మంచి ఆరోగ్యం తెచ్చింది బిడ్డలు మంచి ఆరోగ్యం తెచ్చింది. నేను చేసే కనపడుతున్నా నీవేతో అలాగే తండ్రి అనారోగ్యాలు చాలా మంది బాధపడుతుంది. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం తెచ్చింది నీవే చేస్తున్నాను. అలాగే తండ్రి సంఘాలను దీవించండి. సంఘ సభ్యులను దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే తండ్రి వారి కుటుంబాన్ని దీవించండి. మంచి ఆరోగ్యం తెచ్చారు వారు చేసుకుంటారు నీవుతో. అలాగే తండ్రి మా కుటుంబం తీసుకుంటాను మంచి ఆరోగ్యం తెచ్చుకుంటాను. ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం తెచ్చుకుంటాను. మంచి పని జ్ఞాపకం చేసుకుంటాను. పని చేసుకున్న వాళ్ళు నీవుతో ఈ అడిగి పెట్టుకుంటున్నాను.